ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఫోన్లే నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అమ్మకపోతుందా అని 5-6 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతారా అని 10 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి, ఇంక మనకు పుట్టరు. భాను ప్లీజ్, నేను చేసుకోబట్టేగా నీకు శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడాది తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. భాను, చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళయింది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడాది తిరగకుండానే 12 బిడ్డ నా చేతికిచ్చింది. జనకి, పాప చక్కగా ఉంది కదూ? ఏమిటి, నిద్రపోతున్నావా? జానకి, జానకి, జానకి! అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రి నమ్మా అని చెప్పలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తాను రండి. ఏంటి బాబాయ్, నీకు నాకు ఈ రుణాన్ని బంధం? ఎందుకు ఇలా నెలలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటా? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్నంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. ఏంటి బాబాయ్ నువ్వనేది? నిజమమ్మా. ఎవరు మీరు? నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక కాకి కూట్లో వదిలేసి పారిపోయిన పెరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తల కురివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా? ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు. వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేమి ఇబ్బందులున్నాయో. ఇంతకాలం నన్నెందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు. రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుండితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను. రేపు ఫోన్ చేయండి, వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే? సారీ, కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ?
అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి. వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలోటించుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఎవరా అమ్మాయి? ఆయన కూతురా? కూతురా? పిల్లలు లేరన్న బెంగతోనే కదండి బాబు. ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేక మీ అందరికీ బాకీలు పడి నాన్న అంటదేంటి? పల్లెటూరు అండి. నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి బాబు ఈ పట్టణంలోని మోసాలు. పిల్లలు లేని గొప్పింటి వాళ్ళు పోయారని తెలిసి కూతుర్నంటూ ఆస్తి కోసం వచ్చేసి ఉంటది. ఎవరమ్మా నువ్వు? నేను నీకు బాబాయినా? నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏంటి బాబాయ్ ఎలా మాట్లాడుతున్నా? మొన్నే కదా మా నాన్న అనాథాశ్రమానికి తీసుకొచ్చి నాకు పరిచయం చేశావు. అంటే పాపం నువ్వు అనాథం అన్నమాట. పోయిన వాళ్ళకి పిల్లలు లేరని తెలుసుకుని కూతుర్నంటా వచ్చి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసావన్నమాట. నువ్వు కాజేయడానికి ఇక్కడ ఆస్తి ఏమీ లేదమ్మా. వీళ్ళంతా పరామర్శకొచ్చినోళ్ళు కారు, అప్పులోళ్ళు. ఈ ఆస్తి ఎలాగే సరిపోదు, కాజేయడానికి నీకే మిగులు. నేను ఆస్తి కాజేయడానికి వచ్చాను. ఇన్నాళ్ళ తర్వాత నా కళ్ళ తను దొరికాడని ఎంతో ఆస్తి వస్తే దుర్మార్గుడా, ఇన్నాళ్ళు నిన్ను బాబాయ్ అన్న మీద కింద మోసం చేస్తావా? నీకు మానవత్వం లేదురా. నీది ఒక బ్రతికేనా? నువ్వు ఇంటి దుర్మార్గుడు అనుకోలేదు. ఈ రాంపండుని కోరమీసం వీరదాసుగా మార్చి అప్పలకొండతో కబడ్డీ ఆడిస్తా. రేయ్ అప్పలకొండ, నువ్వింత ఎదో పని చేస్తావు అనుకోలేదురా. నువ్వు ఒక ఆడదానికే పుట్టావురా. నీకు ఈడొచ్చిన ఆడకూతురు ఉందిరా. ఆడదాని జీవితంతో ఆటలాడుకుంటావురా. నిన్ను ఊరు నడిబొట్లో ఎట్టి ఊరు తీసేయాలరా. ఇవాళ వీడంతా చూస్తా. ఊరుకోడే ఏదొచ్చిన గేదలా ఏదో కూతలు మీరేను. ఈ మాటలన్నీ నేను అనేసాను అనుకుంటున్నారా? మరి ఎక్కడికి కత్తి కల్పిస్తున్నాడు. ఎవర్రా? కోరమీసం ఈరదాసు అంటే మా బావ. ఎరా దున్నేవాడితే భూమి. బెల్టీకు అది మాత్రం పితికే వాడివే పాలంటూ మాకు పాలు సుక్క కూడా లేకుండా చేయలేదు. అందుకని కొబ్బరి బొండలో విషం వేసి చంపేస్తావేటి? ఆ విషయం నాకు చెప్పలేదే. ఎరా ఈరదాసు మరదల్ని ఇసంపం కలిపి చంపేంత మగాడివిరా. ఆ బొండం తాగింది నేను. అవునవును. నువ్వు బెల్ట్ తెచ్చుకో. 9 మటర్లు చేశాను రా. 9. నాకు ఈ పంది కొక్కులు ఉప్మా కూడా పెట్టలేదు బావా. ఏమ్మా ఏమీ తినకుండానే ఇలాయవా? ఎరా ఈరదాసు మరదల్నే కామెంట్ చేస్తావరా? చేస్తే మాత్రం బెల్ట్ తెచ్చుకుంటా. అప్పుడే ఏమయ్యిందిర అప్పలకొండ, ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల తండ.
అబ్బో ఒక్కటా రెండా అయ్యో అంతు లేకుండా చేశావు సిగ్గుపడకుండా చాలే దించరా జెండా దొరికింది నాకు చక్కనైన ఛాన్స్ వదిలేస్తే ఎక్క అందుకోకుండా అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు డంట అప్పుడే ఏమైందిరా అప్పల కొండ ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల దండ ఒళ్ళు వంచి పని చెయ్యరా ఓనరల్లే ఫీలైపోతురా తిన్నదంతా అరగాలిరా ఉన్న సొమ్ము కరగాలిరా సట్టల మోయక తప్పదు సోంబేరి పని చేసిన వాడికి పుట్టని నా తీరి మట్టి పిసికిన చేతులే అయ్యగారివి కాకపోతే కొంచెం ప్రాక్టీస్ తప్పింది తప్పు అయింది కాదు నడమంత్రపు సిరిది గొయ్యి తీసుకుంటున్నావుగా నువ్వే మరి వచ్చి పడిపోక తప్పుతుందా నువ్వే ఏటావు గొప్పగా ఈ కిరికిరి నీ పాఠం నీకే చెప్పేస్తే సరే దొరికింది నాకు చక్కనైన ఛాన్స్ వదిలేస్తే ఎట్టా అందుకోకుండా అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు డంట అప్పుడే ఏమైందిరా అప్పల కొండ ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల దండ అప్పుడే ఏమైందిరా అప్పల కొండ ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల దండ చిక్కులన్నీ సరి చెయ్యగా చిత్రగుప్తుడవుతానురా లెక్కలన్నీ తిరగయ్యరా తాడిని తన్నే వాడివి నువ్వైతే నీ మాడుని తన్నే వాడిని నేనవుతా దొరబాబల్ల ఎందిరా దర్జాగిరి వెళ్ళి సాగిల్చు నీ చాకిరి అప్పు చేశాక తీర్చాలి కదరా మరి హరిలో రంగ హరి హరిరి దొరికింది నాకు చక్కనైన ఛాన్స్ వదిలేస్తే ఎట్టా అందుకోకుండా అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు డంట అప్పుడే ఏమైందిరా అప్పల కొండ ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల దండ అప్పుడే ఏమైందిరా అప్పల కొండ ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల దండ ఓసై మరదలా ఏయ్ ఏమే ఏం చేస్తున్నావే కాఫీ పట్టరా తెస్తున్నా ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు ఏంట్రా ఏమే ఏంటి రా అంటావా ఎక్కువ వాగామంటే నాటు భాషలోకి దిగిపోతారా రే ఏది దిగు దిగవే ఏ మే అన్నావంటే మూతి ముంజుకాయలా వాసిపోద్ది బావ మరదల్ని ఏమే ఓసే అనకుండా అండి గారు అంటారా అందుకేనే త్వరలో కలియుగం అంతం అయిపోద్ది అంటున్నారు ఓ ఆ ముక్క నువ్వు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అంటున్నారు గాని నువ్వు పావలకు రూపాయక్షం చేయకమ్మా పావలా ఇచ్చావా ఎప్పుడు ఎప్పుడే జీడి కొనుక్కోవడానికి బేడ కూడా ఇయ్యలేదు పైగా నేను మొగుండు కూడా కాదంటున్నావు నేను ఇంకేడేలాగెట్టుకుని యాక్టింగ్ చేయాలి నా యొక్క వల్ల కాదే నేను ఇప్పుడే మా అప్పలకొండ మాయకి చెప్పేస్తాను మాయ్యా అది అలరద్దారికి వచ్చింది నేను కాదు ఆదిగాడు
ఎలా సొట్టాదిగా నువ్వు చెప్పిన టర్మ్స్ ఏంటి, ఇక్కడ జరుగుతున్న కండిషన్స్ ఏంటి? ఊరుకోండి, పెట్ట పుంజు కలబడ్డట్టు ఏదో గొడవ. ఈ టీవీలో మనసును మనసై, జమినీలో సిలకా కోరింకలాగా 10 మందిలోడు బయటపోకుండా ఉత్తమ జంట అనిపించుకోవాలి కానీ నిజాలు బయట పెట్టేసుకుని అలరైపోతారేంటి? మీకు మధ్యన గొలపుడు మారుతున్నలాగా అయిపోయింది నా పరిస్థితి. ఇదిగో రాంపండు బా, పక్కెళ్తారా? రా బావా. ఏటి బావా చేసి పరిలా సిరబర్లు ఆడిపోతావు. నీకు కావాల్సిందేటి? ఆ ప్లాస్టిక్ దండ ఆ పిల్ల నీ మెల్ల వేయడం. అది నేను పురమాయిస్తాను కదా. కొత్త తోపు పట్టు. ఏటా నువ్వు పురమాయించేది? ఏట అంత మాట అనేసిందా? ఇదిగో సెట్రా, ఇదిగో సెట్రో, నీ పద్ధతి ఏం బాగలేదు. ఏటే ఏం బాలేదు? గట్టిగా అరవకు. అడిగి తెక్కరేగి సంచి సర్దుకున్నాడంటే దోలు తీరిపోగలదు. అందుకని ఓ సదా, ఓకే 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 బావా. సెట్టర్ లైన్ లోకి వచ్చేసింది, ఇంక మీరు చేతులు కలిపేసుకోవడమే. బా అది సరేగానే, ఏంటది? భుజం మీద వేసుకుందామని. ఇంకా నయ్యో, నడుము మీద వేసుకుంటానలేదు. అంటాను, నడుము మీద వేసుకుంటాను. ఓ పంచే, నీ నడుము మీద వేసుకో, టీవీగా ఉంటుంది. పర్లేదు, మన లేడీస్ పద్ధతైన వాళ్ళే. ఓం క్రాం క్లీం బుస్. కాకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌ అనును. కాకి పిల్లి కుక్క హబాట్. నోటేరు చేదుగా ఉంటుంది. చూసేయ్, కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు. లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు, నిజంగా మొఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి. బోల్డు. అది పట్టరా. ఎంటుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4. 4లోంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్కింటిగా పట్టరా. ఏంటి? ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస. దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికి. ఈ కడిపేట అంత పెంచే లేడీస్ బెడ్రూమ్ లో సిత కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచ్చింగ్ చేసి బాక ఎళ్ళవతలకి.